హలో నమస్తే. పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు అని అంటే టార్గెట్ చేస్తున్నారనేది మనకు ఒకటైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ నిన్న ఒక మ్యాగజైన్లో వచ్చిన దాని గురించి నేను వీడియో కూడా పెట్టాను. మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక ఆర్మీ ఇష్యూ, చైనాకు సంబంధించినటువంటి ఇండియా చైనా బోర్డర్ ఇష్యూని మాట్లాడుతుంటే అక్కడ అతన్ని అలౌ చేయలేదు. అతన్ని అలౌ చేయకపోతే అక్కడ ఎంపీలు వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తే ఎంపీలని సస్పెండ్ చేసి 8 మందిని మళ్ళీ ఆ పార్లమెంట్కి రాకుండా సస్పెండ్ చేసి అతని మీద వివక్ష జరుగుతుంది అని రాహుల్ గాంధీ ఒక లెటర్ రాశాడు ఓం బిర్లాకి, నన్ను ఎందుకు మాట్లాడనివ్వట్లేదని చెప్పేసి. మరి ఒక యాంగిల్లో చూస్తే మేబీ ఈ వాస్ టార్గెటెడ్ నాట్ టు స్పీక్ ఆన్ ద నేషనల్ ఇష్యూస్. యాక్చువల్గా ఏం జరిగింది అనేది చూద్దాం. ఇప్పుడు మ్యాగజైన్ క్యారవాన్ అనే మ్యాగజైన్, నేను మీకు ఒక వీడియో పెట్టాను, దీంట్లో మీరు చూసుకోవచ్చు. గతంలో క్యారవాన్ అనే మ్యాగజైన్ అని రాసిన దాని ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే నేను పేరు చెప్తున్నా, ఎంఎం నరవానే ఇతను ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని ఒక క్యారవాన్ అనేటువంటి మ్యాగజైన్ వాళ్ళు రాస్తే దాన్ని కోట్ చేస్తూ ఆయన నేషనల్ సెక్యూరిటీ మీద ప్రశ్నిస్తున్నప్పుడు అతన్ని అడ్డుపడుతున్నారు. ఏమని? ఎవరో మ్యాగజైన్లో వచ్చిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడొద్దు అంటున్నారు. ఏమన్నా ఆ మ్యాగజైన్లో తప్పు రాశారు, అలాంటిది ఏం జరగలేదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా. నో దాని గురించి నువ్వు మాట్లాడొద్దు, అది ఎక్కడ మ్యాగజైన్లో వచ్చింది అలా సరే నిజం చెప్పండి, మ్యాగజైన్ కూడా తప్పు రాశాడు అనుకోండి, మరి మీరు నిజం చెప్పండి, మ్యాగజైన్ మీద యాక్షన్ తీసుకోండి, మ్యాగజైన్ మీద కేసు పెట్టండి, ఎందుకు రాసావు, తప్పు ఎందుకు రాసావని. ఈ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే మీద మీరు అతను ఇంకా ఉన్నాడు కదా, అతని మీద కేసు పెట్టండి తప్పు చెబితే. ఇతను పుస్తకం రాశాడు, దాని నుంచి మ్యాగజైన్ రాసింది, మ్యాగజైన్ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతున్నప్పుడు లేదు దాన్ని ఎట్లా నువ్వు మాట్లాడతావని. వెన్ ఏ మ్యాగజైన్ ప్రింటెడ్ సంథింగ్, అది తప్పైతే మ్యాగజైన్ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాలి. అది యాక్చువల్గా జరిగింది. దాని గురించి ఇతను మాట్లాడటానికి ట్రై చేస్తే స్పీకర్ అతన్ని అలౌ చేయట్లేదు, మధ్యలో ఆపేస్తున్నాడు. నో యు ఆర్ వేస్టింగ్ మై టైం అని చెప్పేసి స్పీకర్, అక్కడ ఉన్నటువంటి ట్రెజరీ బెంచ్ వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఉన్న ఆర్టికల్ దాన్ని కోట్ చేస్తావా, మేము ఒప్పుకోమని చెప్పి ఆపేస్తే అక్కడ 8 మంది ఎంపీలు ప్రొటెస్ట్ చేశారు, గొడవ చేస్తే 8 మందిని ఇక మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే, ఒక్క ఎంపీ మాత్రం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ, మిగతా 8 మందిలో 8 మందిని సస్పెండ్ చేశారు. 7 కాంగ్రెస్ వాళ్ళు, ఒక్క కమ్యూనిస్ట్ అతన్ని ఇక పార్లమెంట్ నుంచి రాకూడదని చెప్పి సస్పెండ్ చేశారు పార్లమెంట్ నుంచి. అది జరిగింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ కూడా ఓం బిర్లాకు ఒక లెటర్ రాసి మన డెమోక్రసీకి ఏదో పెద్ద మచ్చ లాంటిది, లీడర్ ఆఫ్ అపోజిషన్ మీరు మాట్లాడినవరా ఏదైనా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ అన్నారు. మరి ఇది ఇంజస్టిస్ కాదా? అది లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడిస్తారు? మోర్ ఓవర్ అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మాట్లాడుతుంది. నేషనల్ సెక్యూరిటీ కంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏముంటుంది? చైనా ఇండియాలో బార్డర్లో జరిగినటువంటి ఒక ఇష్యూని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దెన్ వాట్ ఈస్ మోర్ అర్జెంట్ టాపిక్ దాన్ ద నేషనల్ సెక్యూరిటీ? అది ఇంజస్టిస్. అది అక్కడ చైర్మన్ కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. పార్లమెంటరీ కన్వెన్షన్ వైలేషన్ జరిగిందని చెప్తున్నారు. అది సోర్స్ ఎక్కడి నుంచైనా తీసుకోనివ్వండి, న్యూస్ పేపర్ నుంచి, మ్యాగజైన్ నుంచి, లేదంటే ఎక్కడైనా ఎవరో ఒకరు చెప్పనివ్వండి, ఏదైనా సోర్స్ తీసుకొనివ్వండి. అతను కోట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి. ఏమని? ఇదిగో మ్యాగజైన్ తప్పు రాసింది, లేదంటే నువ్వు తప్పుగా విన్నావు, అలాదేం జరగలేదని ఎలిగేషన్ చేసినప్పుడు ఎలిగేషన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్. అంతేగాని అసలు మాట్లాడకూడదని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా యొక్క అభిప్రాయం. మోరోవర్ గతంలో ఇదొకసారి కాదు, గతంలో కొన్ని చోట్ల ఆపారు అతన్ని. మార్చి 2025 బడ్జెట్ అప్పుడు సెషన్ జరుగుతుంది, అది కూడా బడ్జెట్ మాన్సూన్ సెషన్ 2025 మార్చి. ఆ సెషన్లో లీడర్ ఆఫ్ అపోజిషను
అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంటే మాట్లాడొద్దన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అండి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు లేదు, నువ్వు అసలు మాట్లాడడానికి లేదు, నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ మాట్లాడద్దు, ఓన్లీ బడ్జెట్ గురించే మాట్లాడు. వాళ్ళు మాట్లాడుతుంటే మైక్రోఫోన్ ఆపేశారు అతన్ని. అపోజిషన్ నాయకుడు మాట్లాడుతుంటే మైక్రోఫోన్ ఆపేశారు, స్పీకర్ ఆపేశారు అతన్ని. లీడర్ ఆఫ్ అపోజిషన్ టార్గెట్ చేస్తే ఎట్లా అండి? మీరు డెమోక్రసీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ని టార్గెట్ చేస్తే ఇంకెవరిని మీరు అలౌ చేస్తారండి? అయితే అర్థం కాలేదు. ఓకే, అంటే అది చూడండి మరి దాంట్లో 2025 జూలైలో ఇది మాన్సూన్ సెషన్. ఈ మాన్సూన్ సెషన్లో ఏం జరిగింది? అక్కడ కూడా ఇతను లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేషనల్ సెక్యూరిటీ, వైలెన్స్ ఇష్యూస్. ఓకే, దేశంలో జరుగుతున్న వైలెన్స్ ఇష్యూస్ గురించి ట్రై చేస్తుంటే ఇతను రైజ్ చేసిన పాయింట్లని పక్కన పెట్టేసి మిగతా అన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇతనికి టైం ఇవ్వట్లేదు, అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు రైజ్ చేసిన టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు వన్ సైడెడ్గా పార్లమెంట్ జరుగుతుంది. ఈ ఇండియా బ్లాక్కి సంబంధించిన వాళ్ళు రైజ్ చేసిన పాయింట్లు కానీ, వైలెన్స్ మీద కానీ, నేషనల్ సెక్యూరిటీ కానీ మీద మాట్లాడుతుంటే నో వద్దు మీరు మాట్లాడద్దని వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారని వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేశారు 2025 జూలైలో. అంటే స్పెసిఫికలీ యూఆర్ టార్గెటింగ్ అపోజిషన్ పార్టీస్ ఇన్ ద పార్లమెంట్ అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఓకే, ఇది జరుగుతుంది. ఇప్పుడు మార్చి 2026లో అఫ్కోర్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్ గోయింగ్ సెషన్, ఇప్పుడు మళ్ళీ చైనా మీద ఇష్యూ రిపీట్ అయింది. మళ్ళీ సేమ్ అదే జరిగింది. నరవాణి ఇష్యూ మీద జరిగింది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, మైక్రోఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం. వాళ్ళు మాట్లాడుతుంటే మ్యూట్ చేస్తారు, మైక్రోఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. మేజర్ కంప్లైంట్ వాళ్ళు ఇస్తుంది ఏంటంటే మేము మాట్లాడుతుంటే మ్యూట్ చేస్తున్నారు, మైక్రోఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు పార్లమెంట్లో. ఇది డెమోక్రసీకి అన్యాయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఘోరం ఏంటంటే ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్. ఫిబ్రవరి 2023లో కూడా డిస్క్వాలిఫికేషన్ మీద ఒక ఎపిసోడ్ రన్ చేశారు పార్లమెంట్. అది పెద్ద గొడవ అయింది. ఏమైంది? 2023లో రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు లోక్సభ నుంచి. ఎందుకు? డిఫమేషన్ కేసు వేశారు. అతను డిఫమేషన్ కేసు వేస్తే 2 సంవత్సరాల శిక్ష పడింది. 2 సంవత్సరాల శిక్ష పడిందని రాహుల్ గాంధీని పార్లమెంట్లోకి రానిలేదు, సభ్యత్వం అంటే డిస్క్వాలిఫైడ్ పార్లమెంట్ నుంచి. అప్పుడు 2023లో కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు గొడవ చేశారు అక్కడ పార్లమెంట్లో, ఎందుకు ఇతను లోక్సభ నుంచి డిస్క్వాలిఫై చేశారని. సరే, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అతను తెచ్చుకున్నాడు మళ్ళీ దాన్ని. ఓకే, సో ఏదైనా సరే ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఒక కీ ఇష్యూస్ని, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ని, ఇంపార్టెంట్ ఇష్యూస్ని, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని, వైలెన్స్ ఇష్యూస్ని మాట్లాడటానికి అపోజిషన్ నాయకుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళు స్పెసిఫికల్గా కావాలని వీళ్ళు అతన్ని ఎలవ్ చేయట్లేదు మాట్లాడటానికి. ఇది డెమోక్రసీకి వ్యతిరేకం అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.